ప్రైజ్ లార్డ్ అందరికీ మట్లాదివార శుభాకాంక్షలు. మరి మట్లాదివారి ప్రత్యేకత ఏమిటో మరి ఆ జకర్యా గ్రంథంలో చూసాం కదా. అలాగే మత్తయిలో కూడా కట్టబడిన ఒక గాడిద ఉంటుంది. ఆ గాడిదని తీసుకురమ్మని ప్రభువారు ఆజ్ఞాపిస్తారు. ఆ కట్టబడిన గాడిదలు ఎవరమో తెలుసా? నీవు నేను మనమే. ఎందుకంటే మనం అనేకమైన కట్టులతోటి కట్టబడి, అనేకమైన లోకాలోచనలతో నింపబడి, అనేకమైన మరి ఎన్నో శ్రమల్లో నలగొట్టబడి, అలా మనము ఏమీ కూడా ఆలోచన లేక అలా కూర్చుని ఉన్నామేమో. మరి ఈరోజు ఆ కట్టబడిన గాడిద నీవు నేనే. మరి అలాగే దేవుడు ఎంతో జయోత్సాహంతో మరి ముందుకు వెళ్తున్నారు. దేనికి? సిలువలో ఎంతో వేదన ఉందని ఆయనకి తెలుసు. ముందు ఎన్నో కష్టాలు, వేదన, శ్రమ ఆయన్ని ఎంత బాధ పెడతారో ఆ సిలువలో అన్నీ ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన ఎంతో జయోత్సాహంతో ఆ యొక్క కట్టబడిన గాడిదని ఎక్కి మరి ఎంతో మట్టలన్నీ కూడా మరి బట్టలు పరిచినట్లుగా ఆ యొక్క గాడిదకి ఎంతో సన్మానం దొరికిందో. ఇన్నాళ్ళు ఆ గాడిదను మూలపాడేసి కట్టెలలో మరి అలాగా దాన్ని మంచి చెడులు ఎవరు పట్టించుకోలేదేమో. ఈరోజు ఆ గాడిదకి ఎంత గౌరవం వచ్చిందంటే యేసయ్య దాన్ని ఎక్కబట్టే కదా. యేసయ్య దాని మీద మరి ఎక్కినప్పుడు ఆ వస్త్రములు వేసినట్టుగా చూస్తున్నాం. దారి పొడుగుతో కూడా వస్త్రములు వేసి జయోత్సాహంతో ఓసన్నా జయం, ఓసన్నా జయం అని పలుకుతూ మరి అందరూ కూడా మరి ఊరేగింపుగా వెళ్తూ ఉంటే కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు అన్నప్పుడు మరి దేవుడు కూడా అప్పుడు ఈ యొక్క అరుపులు ఆగినాయి అంటే ఆ రాళ్ళు సైతము కేకలు వేస్తాయని చెప్పి దేవుడు అనడం మనం అంతా కూడా మనకు తెలిసిందే. కానీ మనకు ముఖ్యంగా మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం పైనున్న వాటి కొరకు దేవుడు అంత త్యాగం చేశారు, అంత సిలువలో మన కొరకు వేలాడి వేదన పడ్డారు కదా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? పైనున్న వాటిని వెతకటం. ఈ పరలోకం కోసమే కదా ఆయన అంత వేదన పడ్డారు. అలాంటి పరలోకాన్ని అందరికీ చవి చూపించడం, ఇవి చేయాలి. కానీ మనం ఎల్లప్పుడూ ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం కట్టుకుందుమా, మనం ఎట్లాగా అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, ఇంకా అలా ఉండాలి, ఇంకా మేడమిద్దలు ఉండాలి, ఇవి కాదు మన ఆలోచనలు. ఎప్పుడు కూడా మనము పైనున్న వాటి కొరకు వేగిరపడాలని ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా మరి మనం చేస్తున్నాను. ఎందుకంటే మన ఆలోచన అంతా పైన ఉంది. ఇవన్నీ కావాలి అంటే మనకి తగినంత మితముగా కావాలి, అమితంగా అక్కర్లేదు. అమితంగా ఆలోచించుకొని మరి తిండి అక్కర్లేదా అండి అని అక్కర్లేదు. తిండి కావాలి, వస్త్రాలు కావాలి, అన్నీ కావాలి, కానీ అన్నీ మితంగా కోరుకోవాలి. అత్యాశ మరి ఇవన్నీ మనకు పనికిరావు. మనం ఎప్పుడు కూడా పైనున్న వాటిని వెతకాలి. మరి ఎప్పుడు కూడా మనం గర్వపడకుండా మన భక్తిని బట్టి దేవుని సెలవులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? క్షమాగుణం. ఆ క్షమాగుణం కలిగి ఒకరి ఒకరు ప్రేమించుకుంటూ, ఇదే కదా సారాంశము. మరి దీన్ని బట్టి మనం కూడా అలా ఉండాలని ప్రభువైన యేసు నామం పేరట మనవి చేస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి మట్లాదివారి శుభాకాంక్షలు.